చూడండి బ్రేక్ లైనర్లు ఏ విధంగా విరిగిపోయాయో. బండికి ఇలా బ్రేక్ అడ్జస్ట్మెంట్ మొత్తం అయిపోయాక మళ్ళీ దాన్నే సెట్ చేస్తే బ్రేక్ లైనర్లు పట్టేయడం కానీ లోపల బ్రేక్ షూలు విరిగిపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఇలా అడ్జస్ట్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత కొత్త బ్రేక్ లైనర్లు వేసుకుంటే బాగుంటుంది. వీటినే సెట్ చేయడం వల్ల మనం బ్రేక్ వేసినప్పుడు పట్టేయడం కానీ సడన్గా పట్టేస్తే కింద పడిపోతాం. కాబట్టి ఇవి ఎక్కువ ప్రైస్ కూడా ఉండవు, 200-150 రూపీస్లో ఉంటాయి. ఈ బ్రేక్ లైనర్స్ మొత్తం అరిగిపోయాక లోపల ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాము. చూడండి, మనం డ్రమ్ ప్లేట్ని అయితే విప్పదీసుకున్నాము. ఈ క్యామ్ లివర్ను ఒక స్టెప్ వెనక్కి పెట్టుకోవడం ద్వారా బ్రేక్ లైనర్లు అరిగిపోయినా కూడా కొన్ని రోజులు నడపవచ్చు. కానీ అవి బ్రేక్ లైనర్స్ బాగుంటేనే. కొన్ని బ్రేక్ లైనర్స్ అయితే అరిగిపోయాక లోపల పట్టేయడం కానీ సౌండ్ రావడం కానీ వస్తుంది. చూడండి ఇది ఎలా పట్టేస్తుందో. బ్రేక్ లైనర్లు మొత్తం అరిగిపోయాయి, ఎలా పట్టేస్తుందో చూడండి. ఇలా పట్టేసినప్పుడు మనం బండి స్కిడ్ అయి పడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్యామ్ లివర్ను మనం బ్రేక్ వేసినప్పుడు ఈ విధంగా దాని పొజిషన్ ఉంటుంది. చూడండి మళ్ళీ రిటర్న్ రావట్లేదు అది. ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే ఒక స్టెప్ వెనక్కి వేసుకుంటే బాగుంటుంది. ఫ్రీగా లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్రేక్ లైనర్లు చేంజ్ చేసుకోవాలి, లేకపోతే మనకే ప్రాబ్లం. ఎందుకండి రిస్క్? 150 రూపీస్లో వచ్చేస్తాయి. చూడండి బ్రేక్ లైనర్లు ఎలా పగిలిపోతున్నాయో. అరిగిపోయినప్పుడు ఇలా పగిలిపోతాయి. ఇలా పగిలిపోయినప్పుడు ఈ లేయర్ మొత్తం కింద పడి ఈ అల్యూమినియం ప్లేటు మన రిమ్కి రాసుకుంటుంది, రిమ్ హబ్లో రాసుకుంటుంది. దాని ద్వారా రిమ్ కూడా పోయే అవకాశం ఉంటుంది.